#AskDrJohnWatson టైప్ చేసి మీ క్వశ్చన్స్ అడగండి, తప్పకుండా రిప్లై చేస్తాను. వెంకట్_001 సార్, నేను జిఎఫ్సి తీసుకొని 5 months అవుతుంది అండ్ మల్టీవైటమిన్స్ టాబ్లెట్స్, బట్ స్టిల్ హెయిర్ ఫాల్ అండ్ మై హెయిర్ లైన్ అండ్ హెయిర్ వాల్యూమ్ కూడా తగ్గిపోయింది. ఐ డోంట్ యూజ్ ఎనీ మినాక్సిల్ స్టిల్ నౌ. ఐ వాంట్ టు కన్సల్ట్ యూ. ఇప్పుడు ఈ అబ్బాయి ఏమంటున్నా అంటే జిఎఫ్సి తీసుకున్నాను, కొన్ని మల్టీవైటమిన్ టాబ్లెట్స్ తీసుకున్నాను అని చెప్తున్నాడు. మొట్టమొదటిగా మనం అర్థం చేసుకోవాల్సిన పాయింట్ ఏంటి అంటే, హెయిర్ ఫాల్ ఎప్పుడైతే స్టార్ట్ అవుతుందో ఎందుకు హెయిర్ ఫాల్ అవుతుంది అనేది తెలుసుకోవాలి. సపోజ్ ఆ హెయిర్ ఫాల్ సింపుల్ అయితే మల్టీవైటమిన్స్ వాడినట్లయితే సరిపోతుంది, లేదా లైఫ్ స్టైల్ మేనేజ్మెంట్తో కూడా సరిపోతుంది. అలా కాకుండా అది బట్టతలకు సంబంధించిన హెయిర్ ఫాల్ అయితే దానికి సరిపడా మెడికేషన్స్ స్టార్ట్ చేయాలి. మినాక్సిల్ దాంట్లో ప్రధాన పాత్ర పోషిస్తుంది. మీరు ఎక్కడ ట్రీట్మెంట్ తీసుకున్నారో నాకు తెలీదు, బట్ స్టిల్ జిఎఫ్సి తీసుకొని ఓన్లీ మల్టీవైటమిన్ టాబ్లెట్స్ వాడితే సరిపోదు. ఒకవేళ మీదే కనుక సింపుల్ హెయిర్ ఫాల్ అయితే దాంతో రిజల్ట్ రావచ్చేమో, కానీ అదే కనుక మీ హెయిర్ ఫాల్ బట్టతలకు సంబంధించింది అనుకోండి, మీ ఫ్యామిలీలో అలా ఉండడం వల్ల వంశపారంపర్యంగా మీకు బట్టతల ఫామ్ అవుతుంది అనుకోండి, అటువంటి సిచ్యువేషన్ అయితే మాత్రం మీరు డెఫినెట్గా మినాక్సిల్ వాడడం స్టార్ట్ చేయాలి. మీరు సొంతంగా కాదు, ఇమీడియట్గా ఒక డర్మటాలజిస్ట్ కనుక చూపించినట్లయితే మీరు మినాక్సిల్ ఎప్పుడు స్టార్ట్ చేయాలి, ఎంత మోతాదులో స్టార్ట్ చేయాలి అండ్ ఎన్ని రోజుల వరకు వాడాలి అనేది కూడా మీకు డీటెయిల్డ్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. ఎప్పుడైతే మీరు మినాక్సిల్ వాడి దాంతో పాటు బయోటిన్ సప్లిమెంట్స్ వాడి ప్రాపర్ లైఫ్ స్టైల్ మేనేజ్ చేయడం స్టార్ట్ చేస్తారో ఆటోమేటిక్గా మీకు బాల్డ్నెస్ని కంట్రోల్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఎప్పుడైతే ఇలాంటి ఇనీషియల్ స్టెప్స్ని మనం స్కిప్ చేసి డైరెక్ట్గా జిఎఫ్సికి వెళ్తాము, మనకు వచ్చే రిజల్ట్స్ ఎంతో కొంత ఇన్ఫీరియర్గానే ఉంటుంది. అందుకనే ఫస్ట్ మెడికేషన్ స్టార్ట్ చేసి దాని వల్ల వచ్చే గ్రోత్ని అబ్జర్వ్ చేసి దాని తర్వాత పిఆర్పి, ఇంకా అవసరమైతే జిఎఫ్సి వైపు వెళ్ళడం మంచిది. ఇలా చేస్తేనే స్టెప్ బై స్టెప్ మనం హెయిర్ ఫాల్ని కంట్రోల్ చేయగలుగుతాము. అలాగే హెయిర్ గ్రోత్ని రెగ్యులర్గా క్వాంటిఫై చేసుకుంటూ వెళ్ళి నిజంగా అవసరం ఉంది అన్నప్పుడు, లేదా ఈ మెడికేషన్స్ కానీ జిఎఫ్సి కానీ ఏది పని చేయనప్పుడు, అటువంటి సిచ్యువేషన్లో మీరు ప్రశాంతంగా హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ ఆప్ట్ చేసుకోవచ్చు. సో మీరు ఇప్పుడు ఫస్ట్ చేయాల్సింది అదే పనిగా నా దగ్గరకు వచ్చి కన్సల్ట్ చేయడం కంటే మీ ఉన్న ఏరియాలోనే ఇమీడియట్గా ఒక క్వాలిఫైడ్ డర్మటాలజిస్ట్ని కలవండి. మీకు ప్రాపర్ సలహా అనేది ఇస్తారు అండ్ నిజంగా మీకు అవసరమైతే మినాక్సిల్ ట్రీట్మెంట్ కూడా స్టార్ట్ చేస్తారు.